హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెండి రొయ్యలతోని ఎగ్ కాంబినేషన్లో కర్రీ చేయబోతున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది. దీనికోసమని కొంచెం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాను. ఇది ఇలాగా కొంతసేపు వేడి నీళ్ళు నానబెట్టుకుంటే పచ్చి రొయ్యలాగే పొంగుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి. చూపిస్తాను పదండి తర్వాత. ఓకేనా, దీనికి ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే అంతా పోతుంది. ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఒక 4 గుడ్లు ఉడికించుకున్నాను. చూడండి, ఇవి కొంతసేపు నానిన తర్వాత ఎలా పొంగాయో అచ్చం పచ్చి రొయ్యలాగే ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి ఒకసారి మనం తీసి పెట్టేసుకుంటే సంవత్సరం పాటు వరకు మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు వండుకోవచ్చు. నేను వాటర్లో వేసి నానబెట్టేసిన తర్వాత నీట్గా ఒక 2-3 టైమ్స్ పైన చెత్త అంతా పోయేలాగా కడిగేసుకున్నాను. చూడండి, అలాగే నేను ఇక్కడ దీని కాంబినేషన్లో ములంకాయలు కూడా వేస్తున్నాను. మాకు బీహార్లోనూ ములంకాయలన్నీ ఇంత సన్నంగా ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను వేస్తున్నాను కదా, డస్ట్బిన్ చిన్నదనమాట. మా జెసి ఏమో వేస్ట్ పేపర్లు ఏమైనా ఉంటే మనం కాయగూరలు కట్ చేసినప్పుడు కానీ ఫ్రూట్స్ తినేటప్పుడు కానీ ఇలాంటివి ఏమైనా సరే వేస్ట్గా డస్ట్బిన్ పెట్టేసుకోవడం అని ఒక పేపర్తోని కొన్న పేపర్లు తీసి పక్కన పెట్టేసి ఇలా తయారు చేసి ఉంచుతుంది అనమాట. మనము ఎక్కడికైనా పట్టుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. చెత్త దానికోసం స్పేర్గా వదిలేయకుండా అందులో వేసుకొని అలా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసేసుకోవచ్చు అనమాట. చూడండి, మనం కర్రీ వండుకోవడం కోసం అని మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం కుకింగ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఇప్పుడేమో కానీ ములంకాడలు, ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి వేసి కూడా నీట్గా కడిగేసుకోవాలి. నేను డైరెక్ట్గా తీసుకొచ్చి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ మధ్యన ఎక్కువ ఎరువులు గట్టా వేసేస్తున్నారు కదా, అందుకనే ఇవి కొంతసేపు వాటర్లో ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. అవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంతలోకి కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసాను. నూనె కాగిన తర్వాత గుడ్లు ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకున్నాను. గుడ్లకి ఇలా వేపేటప్పుడు చిన్న చిన్న చిల్లులాగా ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, అది పైకి మాత్రం నూనె చిల్లదు. అలాగే ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలంటే, అంటే నీచు స్మెల్ రాకుండా ఉండాలంటే పైన కొంచెం పసుపు వేసుకొని మనం వేపుకున్నాం అనుకోండి, నీచు స్మెల్ అనేది రాదన్నమాట. మొత్తము ఇది కొంతమంది పచ్చిగా కూడా వేసుకుంటారు. మా ఇంట్లో అయితే ఫ్రై చేస్తేనే తింటారు, లేకపోతే తినరనమాట. ఇలా ఈ ఫ్రై అవుతున్నప్పుడే మనము రొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని వేగిపోయిన గుడ్లన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. కళాయి మందంగా ఉండడం వలన చాలా ఫాస్ట్గా వేగిపోతుంది అనమాట. ఎందుకంటే బాగా హీట్ ఎక్కువ ఉంది కదా కళాయి. ఎర్రగా వచ్చేంత వరకు ఈ రొయ్యలు వేపుకోవాలి. వేపుతూ ఉంటేనే వాహా ఏం స్మెల్ వస్తుందంటే ఆ వచ్చే స్మెల్ని మాత్రము వర్ణించలేము, అంత బాగుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే నేను ఏ విధంగా వండుతున్నాను అన్నది కర్రీ ప్రాసెస్ అందినా మీకు తెలుస్తుంది. ఓకేనా, అదే ఆయిల్లోని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నా కానీ చాలామంది కామెంట్ ఇవ్వట్లేదు. ఐక్ పాయింట్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని ఈ టైంలోనే దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వలన టమాటీలు త్వరగా మగ్గిపోతాయి. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకున్నాం అనుకోండి, టమాటీలు అనేది చాలా జ్యూసీగా తయారైపోతాయి అన్నమాట. చూడండి, మూత తీసి చూస్తే మెత్తగా అయిపోయి ఉంటుంది. ఈ టైంలోనే దీనికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవి వేసిన తర్వాత కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉంచేసుకుంటే చాలా మెత్తగా జ్యూసీగా మాత్రము టమాటీలు అన్నది మగ్గిపోతుంటాయి. చూడండి ఎంత జ్యూసీగా వచ్చేసిందో. అది కొద్దిగా స్మాష్ చేసినట్టయితే కానీ మెత్తగా అయిపోతుంది. ఈ టైంలోనే మనం ములంకాడలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని టమాటీ ఉల్లిపాయ మొత్తము దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెంసేపు వేపిన తర్వాత కొద్ది వాటర్ ఉడికించుకుంటే బాగుంటుంది. చూడండి, అడుగు పట్టేసి మొత్తం ఆయిల్ అంతా దానికి పట్టేసేలా ఉంటుంది. ఇలా వేపుకున్నామంటే చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి.
ఈ టైంలోనే దీనికి తగినంత ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి. ఉప్పు కారం రెండు కూడా కారం మొత్తము పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. చూడండి మన కళాయి నుంచి అది స్పేర్ అయిపోతుంది. అంత మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. వండేటప్పుడు కూడా స్మెల్ చాలా బాగుంది. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ములంకాడ తినటం వలన హెల్త్కి చాలా మంచిది. ఈ టైంలోనే దీనికి తగినంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ములంకాడలు బాగా ఉడకాలి కదా, మెత్తగా ఉడికితేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాంట్లో ఉన్న రసం మొత్తం కూడా మన కర్రీలోకి ఇంకుతుంది అనమాట, మెత్తగా ఉడకటం వలన. అలాగే ఈ టైంలోనే దానికి ఉప్పు కారం సరిపోయింది లేదా ఒక్కసారి మనము టేస్ట్ చూసుకోవాలి. లేదంటే ఈ టైంలో వేసుకున్నాం అనుకోండి, ములంకాడలకి ఉప్పు కారం బాగా పడితే చాలా బాగుంటుంది. ఒక్క 10 నిమిషాల సేపు రెండు కలిపి ఉడకబెట్టుకోవాలి, ఒక 50% వరకున. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏ విధంగా ములంకాడ కర్రీ, ఎగ్ అలాగే ఎండు రొయ్యల కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను చూపిస్తున్నాను. అలాగే మనం వేపు పక్కన పెట్టుకున్న గుడ్లు, ఎండు రొయ్యలు కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇగురు మొత్తము గుడ్లలోకి రొయ్యలు పట్టి కూడా చాలా చాలా బాగుంటుంది కర్రీ మాత్రము. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలా ఉంటే కానీ మనం అన్నంలో కలుపుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ములంకాడలు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా ఈ టైంలోనే లైట్గా కొంచెం గరం మసాలా వేసాను. ఇందులో ఎండు రొయ్యలు వేయడం వలన చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో ములంకాడ తినడం కూడా హెల్త్కి చాలా మంచిది. చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. చూడండి ఆయిల్ బయటకు వచ్చేసింది. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ములంకాడ ఉడికిందో లేదో చూద్దాము. పట్టుకుంటే మెత్తగా అయిపోవాలంట, అలాగైతే ములంకాడ ఉడికిపోయినట్లే అనమాట. ములంకాడ ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా చూడండి పట్టుకొని చూసాను, మెత్తగా ఉడికిపోయింది. మంచి స్మెల్ వస్తుంది రొయ్యలు వేయటం వలన. ఈ టైంలోనే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకో, మన కర్రీ అన్నది రెడీ అయిపోయింది. వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. మిగతా వీడియోలు కూడా చూసి ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.